ఈ రోజున 1వ తారీఖు వచ్చింది. అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా మా జగనన్న నా కొడుకు, పెద్ద కొడుకు పెన్షన్ ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. నెల రోజుల పాటు, ఏదో ఒక్కరోజు ఎదురు చూడడం కాదండి, 3000 రూపాయల గురించి 30 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. తెల్లవారుజామున 6 గంటలకి వాలంటీర్ పిల్లలు లక్ష్మీదేవిలాగా ప్రతి ఇంటికి కూడా తలుపు కొడుతూ 3000 రూపాయలు లక్ష్మీదేవిలాగా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాంటిది కర్త కర్మ క్రియ సూత్రధారి నారా చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని ఇవాళ ఎండాకాలం అండి, 42 డిగ్రీలు నాకు తెలిసి ఉన్నట్టుంది. మాలాంటి వాళ్ళమే ఎండలోకి వెళ్తుంటే ఉండలేకపోతా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్ష కట్టారో అవ్వాతాతల పైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించమని కోరుతా ఉన్నాం. అసలు ఎంత దారుణం అండి. ఈ వాలంటీర్ పిల్లలు ఏదన్నా ఈ 3 నెలల నుంచి ఏమన్నా తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారా? 4.5 సంవత్సరాల నుంచి సుమారుగా 60 ఇంతమందికి 4.5 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తా ఉన్నారే. ఇవాళ కొత్తగా ఏమొచ్చింది? ఇవాళ నేను ఒక్కటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకటే అంశం చెప్తా ఉన్నా. మీరు ఫామ్ 12/D ఏదైతే మీరు పేర్కొన్నారో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి ఇంటికే తీసుకువెళ్ళి ఓటు వేయించే ప్రావిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు కల్పించారు. మరి ఇవాళ పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధాప్యంలో లేనివారా అని అడుగుతా ఉన్నా. అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళే కదా, వాళ్ళు ఎవరు లెగలేని వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది ఎండ దెబ్బకి గతంలో కూడా మనం చూసాం, ఎన్నో న్యూస్ పేపర్లలో చూసాం. ఎండ దెబ్బకి అక్కడికక్కడే పడిపోయి చనిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పొట్టను పెట్టుకోబోతున్నాడు అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏంటండి ఎంత దారుణం అండి. ఎలక్షన్ కమిషనే ఫామ్ 12/D కిందన అవకాశం కల్పించారు కదా. ఏమని అవకాశం కల్పించారు? ఓటు నమోదు అనేది ఇంటికే తీసుకెళ్లి నమోదు చేయించుకుంటా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ అనే 3000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాలు ఇట్లానే చేసినాం కదా. ఇవాళ కొత్తగా ఏదో ఎలక్షన్స్ వచ్చాయని చేసిన కార్యక్రమం కాదు కదా. మరి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కడుపు చల్లారిందా? కడుపు మంట తీరిందా? ఈ వాలంటీర్ల చేత ఇవ్వనివ్వకుండా వాళ్ళని ఏదో దొంగల్లా చూస్తూ ఉన్నారు. వాలంటీర్లు వాళ్ళు ఏం పాపం చేశారండి? వాలంటీర్లు అభం శుభం తెలియని వాలంటీర్లు పాపం ఇవాళ సేవ చేస్తూ ఉన్నారు, ప్రజా సేవ చేస్తూ ఉన్నారు, సంఘ సేవ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాలంటీర్ల పిల్లల చేత అవ్వాతాతలకి వాళ్ళ సొంత అవ్వాతాతల కిందన వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారండి. దాన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటారు? నేను చాలామంది వాలంటీర్లని కలిశాను, చాలామందిని కలిశాను. వాళ్ళు కొంతమంది నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక అమ్మాయి అయితే ఏకంగా MBBS చదువుతా ఉంది. ఏంటంటే MBBS డాక్టర్. ఆమె వాలంటీర్ పార్ట్ టైం చేస్తూ ఉంది. నేను అడిగాను, వై ఆర్ యూ డూయింగ్ యాజ్ అ వాలంటీర్ వెన్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్, ఎందుకు చేస్తా ఉన్నాను అడిగితే ఆమె ఒక్కటే మాట చెప్పింది, మా ఇంట్లో అవ్వాతాతలు గతంలో పెన్షన్ తీసుకోవాలని అంటే 1000 రూపాయల పెన్షన్కి లైన్లో నుంచునేవారు. మేమే పొద్దున్నే తెల్లవారుజామున 5:30కి క్యారేజ్ కట్టి పంపించేవాళ్ళం. మళ్ళీ ఆ 1000 రూపాయల పెన్షన్ తీసుకుని వచ్చేయడానికి మధ్యాహ్నం 3-4 అయ్యేది. అంటే ఆల్మోస్ట్
10 గంటలు లైన్లో నుంచునేవారంట. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎంత ఇబ్బందులు కలిగేవో. సో అలాంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వాతాతలకి జరగకూడదు అని నేను స్వచ్ఛందంగా నేను వాలంటీర్ పార్ట్ టైం చేస్తున్నానని అమ్మాయి చెప్పింది. అట్లా చాలామంది చెప్పారు. ఇవాళ ఎంత కక్ష అండి ఈ చంద్రబాబు నాయుడు గారికి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న, నేను చెప్పేది పెన్షనర్స్ ఒక్కళ్ళకే చెప్పట్లా, మానవత్వం ఉన్న ప్రతి మనుషులకి కూడా చెప్తా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఐ రిపీట్, మానవత్వం ఉన్న ప్రతి మనుషులకు కూడా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా. చక్కగా వాలంటీర్ పిల్లలు ఎండల్లోకి ఆ అవ్వాతాతలు రాకుండా ఆ పెన్షన్ ఇంటికి ఇస్తా ఉంటే దాన్ని అడ్డుకున్న వ్యక్తి, నేను ఇవాళ కోట్ చేస్తున్నా, నరరూప రాక్షసుడు ఈ చంద్రబాబు నాయుడు గారని నేను ఇవాళ కోట్ చేస్తా ఉన్నా. అంటే మనుషుల రూపంలో ఉన్న రాక్షసుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవ్వాతాతలకి ఇంటికి పెన్షన్ ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నా. ఒక్కసారి ఈ 3 నెలలే అమ్మా, ఎవరైతే, ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ వృద్ధులు ఉంటారు, ప్రతి ఇంట్లోనూ అవ్వాతాతలు ఉంటారు. వాళ్ళ కొడుకులకి ఎంత బాధ కలుగుతుందండి, వాళ్ళ కూతుర్లకి ఎంత బాధ కలుగుతుందండి, వాళ్ళ మనవలకి ఎంత బాధ కలుగుతుందండి. ఇలా లైన్లో నుంచోబెట్టడం ఏంటండి? పోనీ ఇది ఏమన్నా శీతాకాలమా? కాదే, ఎండాకాలం. ఎండాకాలంలో ఈ రకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 2 నెలలు, పోనీ ఏప్రిల్ నెల, మళ్ళీ వచ్చేది మే, అంటే ఇంకా మిడ్, సుమారుగా 48-50 డిగ్రీలు కూడా గతంలో మనం చూసాం మే నెలలో. మరి అలాగే ఎండలో నుంచోబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కడుపు చల్లారిందా, లేకపోతే ఇంకేమన్నా ఈనో ప్యాకెట్లు ఏమన్నా పంపించాలా? ఇది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత జాతి దురహంకారం అంటే, ఇవాళ సింగనమల నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్ అండి, టిప్పర్ డ్రైవర్కి జగనన్న అవకాశం కల్పించారు, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. తప్పేముంది అని అడుగుతా ఉన్నా. వాళ్ళు మనుషులు కాదా? అంటే వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళకూడదా? బడుగు బలహీన వర్గాలు చట్టసభలు చూడకూడదా? వాళ్ళు వాళ్ళ కులానికో లేకపోతే వాళ్ళ వర్గానికో ప్రాతినిధ్యం వహించకూడదా? ఎంత జాతి దురహంకారం అండి. ఎవరినో టిప్పర్ డ్రైవర్ని తీసుకొచ్చాడు, ఆ టిప్పర్ డ్రైవర్ని ఎమ్మెల్యే కింద అభ్యర్థి కింద ప్రకటించాడని నవ్వుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఆ రోజుల్లో పెద్ద ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇలాంటి వాళ్ళ గురించే. ఈ చంద్రబాబు నాయుడు లాంటి జాతి దురహంకారం వాళ్ళ గురించే, ఈ పెత్తందారి మనస్తత్వం ఉన్న వాళ్ళ గురించే. రాజ్యాంగంలో ఆయన యొక్క ఆశయం ఒకటే, భారతదేశంలో సమాజ స్థాపన జరగాలి, ఈ సమాజంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి అని ఆ ఉద్దేశంతో ఈ రాజ్యాంగం తీసుకుని వచ్చిన వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ చంద్రబాబు నాయుడు ఇవాళన్న రోజుకి కూడా 77 సంవత్సరాలు పైన అయిపోయింది స్వాతంత్రం వచ్చి, ఇవాళన్న రోజుకి కూడా నాయి బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తా, మత్స్యకారుల్ని చర్మం ఒలుస్తా, ఈ రకమైన మాటలు. ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా? ఈ రకమైన మాటలు. అంటే మేము ఏమన్నా ఎక్కడి నుంచైనా ఊడిపడ్డావా? ఎవరైనా ప్రజలు నేను పలానా కులంలో పుట్టాలని వాళ్ళకి ఎవరికైనా రైట్ ఉంటుందా? తప్పే ఉందండి, మనుషులే కదా. అంటే ఇలాంటి వ్యక్తులు వలన ఇవాళ సమాజం ఎలా భ్రష్టు పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్ పుణ్యభూమిలో నివాసం ఉండడానికి వీళ్ళకి స్థానం లేదు. ఈ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి అసలు స్థానం లేదు. వెళ్ళి తెలంగాణలో తలదాచుకుంటా ఉన్నాడు, రాజకీయాలు చేసేదేమో ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆయన ఉద్దేశం చూడండి, అంటే నేను ఉండడానికి, నేను, నా కొడుకు, నా కుటుంబం, నా భార్య పిల్లలు, మేమందరం హ్యాపీగా హైదరాబాద్లో ఉండాలి, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలి. ఇదేనా ఇంత తాలూకా ఆలోచన? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించండి.
ఈయన గతంలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉన్నాడు. ఏదో వలస పక్షుల్లాగా వీక్లీ ఆఫ్కి మనం జనరల్గా ఇంటికి వెళ్తాం చూసారా, ఆ రకంగా వీక్లీ ఆఫ్కి ఆంధ్రప్రదేశ్ వచ్చేవాడు. ఇప్పుడైతే మంత్లీ ఆఫ్, నెలకు ఒకసారి వచ్చి కనబడతా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ దరిద్రం ఎందుకండి అని నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విన్నపిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఇవాళ మూడో అంశం దగ్గరకు వస్తే, ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితోనూ బీజేపీతోనూ కలిసి పొత్తు పెట్టుకున్నారు. 2014కి 2024కి తేడా ఏంటి అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2014లో మీరు పొత్తు పెట్టుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు సాధించింది ఏంటి? 2024లో మీరు సాధించబోయేది ఏంటి? ఎలాగా కేంద్రంలో నాకు తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం రావచ్చు, రాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు సమస్య లేదు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం సాధిస్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీరు ధర్మ పోరాట దీక్షలు చేసి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా ఏమన్నా హామీ ఇచ్చారా నరేంద్ర మోడీ గారు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు తీసుకొచ్చారు కదా, చిలకలూరుపేట తీసుకొచ్చారు. ఆయన కనీసం పల్లెత్తు మాట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలా. పోనీ ఆయన మాట్లాడలేదు సరే, ఈ చంద్రబాబు నాయుడు గారికైనా జ్ఞానం ఉండాలి కదా. మోడీ గారు వేదిక మీద ఉన్నప్పుడు ఈయన ఎత్తుకోవాలి కదా. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయం అయిపోయింది, మీరు ప్రత్యేక హోదాతో మీరు ఆశీర్వదించాలని ఒక నమస్కారం పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నువ్వు ఎంత గొప్ప హీరో అయ్యేవాడివి, ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. మా జగనన్న విశాఖ వేదికగా నరేంద్ర మోడీ గారు సభ జరిగితే ఆయన నేరుగా పేర్కొన్నారు, నువ్వు ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి కాదా అని వాళ్ళ ఈ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇది పక్కన పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు చెప్తా ఉన్నారు కదా, నేను పొత్తు పెట్టుకున్నది కేవలం రాష్ట్ర ప్రయోజనాలని చెప్తా ఉన్నాడు కదా. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యను అని మీరు ఏ సభలో అయినా మీరు మాట్లాడారా? నరేంద్ర మోడీ గారు ఎదురుగుండానే ఉన్నప్పుడు మీరు ఎత్తుకోవాలి కదా. ఆయన పొగడటంతోనే మీకు సరిపోయింది, మరి ఎత్తుకోవాలి కదా. మేము ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో కలిసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చెయ్యము, దీన్ని గవర్నమెంట్ పరంగానే ఉంచుతామని మీరు ఎత్తుకోవాలి కదా. ఎందుకు ఎత్తుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణాలు చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ చంద్రబాబు నాయుడు వలన మొత్తం రాష్ట్రం వెనక్కిపోయింది. నిజంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి, నేను సంతకం పెట్టను, ముంపు మండలాలు 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలపకపోతే నేను సంతకం పెట్టను అని చెప్పిన వ్యక్తి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను సంతకం పెట్టను అని ఆ రోజు భీష్మించి కూర్చుని ఉండుంటే మరి ఆ రోజే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇచ్చేవారు కదండి. ఎందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు తాకట్టు పెట్టలేదా ఢిల్లీ పెద్దల ముందని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ని దారుణాలు చేసి ఇన్ని అబద్ధాలు మాట్లాడి ఇవాళ తీసుకొచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. ఒక్కటే నేను చెప్తా ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పెద్ద అబద్ధం. ఆయన ఏం చెప్తాడో ప్రతి మాట కూడా అబద్ధపు మాటలు. ఇవాళ నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను మీ అందరికీ కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాటలు, మళ్ళీ ఇప్పుడు 2024లో చెప్పే మాటలు కూడా ఒక్కసారి మీకు చెప్తాను, ఒక్కసారి చూపిస్తాను చూడండి.
బిడ్డలకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నా, చదువుకునే పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇస్తాను తమ్ముళ్ళు. జిల్లానే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ సంఘాలు ఆదుకుంటా రుణాన్ని పూర్తిగా మాఫీ చేసి తీసుకుంటాం. రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష. చాలా కొన్ని హామీలు కూడా ఇచ్చాం. అన్ని హామీలు కూడా నెరవేరాలంటే చాలా కష్టం. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్తా ఉన్నాడు. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. ఉచితంగా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది? ఏం చెప్తా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చి అది నిలబెట్టుకోవాలని అంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు, క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి. 2014లో ఏ రకమైన హామీలు? 10,000 పెన్షన్ చేస్తానని చెప్పాడు. చనిపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళు రీప్లేస్మెంట్లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగనన్న ఏ రకంగా చేస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ చెప్తా ఉన్నారు, లోకల్గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు భర్త చెప్తా ఉన్నాడు. ఇందాక ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు, మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేంటో నేను చూడలేదు, కానీ అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు. కానీ ఒకటైతే చెప్తాను, ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి, అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇవాళ సుమారుగా 7-8 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహప్రవేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి కోర్టు కేసులు వేసిన సందర్భాలు. మరి అలాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ మొత్తం కోర్టు కేసులు క్లియర్ చేశాం. కొన్ని చోట్ల అదనంగా స్థలాలు కొన్నాం. నేను ఎలక్షన్ కోడ్ వచ్చే ముందర ఒక వారం 10 రోజుల ముందర నుంచి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కడైతే రాజమండ్రిలో కొన్ని చోట్ల మనం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామో దాని స్థానే మనం కొత్త స్థలాలు తీసుకొని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని మనము వేసే లేఅవుట్లు కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లు. ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడుకి లాగా ఏదైతే టిట్కో ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు 1,50,000 తీసుకునే రకాలు కాదు. ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము ఇల్లు ఖరీదు సుమారుగా 10 లక్షల రూపాయల ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు. ఒకవేళ నిజంగా ఈ దొంగ పట్టాలు అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో తాటికే ఇంత అక్షరాలతో వచ్చేద్దు ఈ పాటికి. ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా? అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా సేవ చేయబోతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ టర్మ్. ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎందుకంటే వాళ్ళ కొడుకుని ఏదో రకంగా గట్టెక్కించాలి కాబట్టి. ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లడ్లోనే ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు.
అదే రకంగా జగనన్న కూడా ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు. ఇవాళ ఇచ్చే ప్రతి ఇల్లు కూడా, ప్రతి స్థలం కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళకి రేపు దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇళ్ల స్థలము ఇచ్చి పేదవాళ్ళు, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానివ్వండి, జనసేన పార్టీ నాయకులైనా కానివ్వండి, వాళ్ళు పేదరికంలో ఉంటే అదే మేము కొలమానంగా తీసుకుని ఇవాళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి ఇల్లులు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఈ మీడియా మిత్రులు అందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇందాక పెన్షనర్స్ గురించి ఒక మాట మర్చిపోయినా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ జగనన్న ఈ టైంకి ఇప్పుడు మనం ఇచ్చేది 66,70,000 మందికి ఇస్తున్నాం. ఆల్మోస్ట్ డబుల్. ఆయన 1000 రూపాయలు ఇస్తే మేము 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. ఇంకా మేము పేద ప్రజలకు ఏమేం చేస్తాం అనేది ఇంకా అనౌన్స్ చేస్తాం. పెన్షన్ విషయంలో నెలకి 19,000 కోట్ల రూపాయలు ఇస్తుంటే ఆర్థిక సంవత్సరం ఎండింగ్ అని తెలుసు, ఆదివారం అని తెలుసు, ఇవాళ 1వ తారీఖు డబ్బులు అంటే 2 రోజుల ముందుగానే తీసుకోవాలి. అంటే తెలుగుదేశాన్ని ఆపాదించడానికే వీళ్ళు ఎలా చేశారన్న అభియోగం అవుతుంది. అంటే పెన్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేదు, వాళ్ళు అమౌంట్ ముందు డ్రా చేయాలి కదా. అంటే ఎన్నికల కోర్టు నియమాలను ఉండగానే వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ లేకుండానే డబ్బులు చెల్లించారు 13,000 కోట్ల రూపాయలు. పెన్షన్ అమౌంట్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? అంటే జగన్ ప్రీ ప్లాన్ గానే ఇది కావాలనే జాప్యం చేశారనే అభియోగం అవుతుంది. దాని మీద ఏం చెప్తారు? ఏమండి నేను ఒకటి చెప్పనా, అంటే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు 28 డ్రా చేయాలి, ఎందుకంటే 2 రోజులు సెలవు వచ్చింది కాబట్టి. ఏదేపాక ఆపాదించడానికి వీళ్ళు జాప్యం చేశారనేది ఒక అభియోగం. కాదు, గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఇయర్ ఎండింగ్ 5 రోజులు అవుతుంది. ఒకటే చెప్తున్నాను అన్న, మీరు ఏమన్నా ఊహించారా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం? నాకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది మీరు చెప్పిన సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది. ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ రకమైన ప్రావిజన్ లేదు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒకసారి వినండి అబ్బా. మీరు చెప్పిన ప్రశ్న నాకు అర్థమైంది. ఎక్కడ కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది. ఏంటి, సచివాలయంలో ఇస్తారా లేదో తెలీదు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారో లేదో తెలీదు, లేకపోతే ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీసో. ఇదేంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రక్రియ నెల ఒక సజావుగా జరుగుతూ ఉంది. ఇవాళ కొత్తగా ఒక సిస్టమ్ తీసుకుని వచ్చారు. అందులో ఎండాకాలం ఏ రకంగా ఇబ్బందులు పడతారనండి. డబ్బు అలా కాదు, వినండి స్వామి, ఎందుకు లేవు అలా కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది, దీనికి వ్యవస్థ ఏర్పాటు చేయాలా అక్కర్లేదా? వినండి స్వామి, కాదు, వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నావు అండి? 66,70,000 మందికి ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు లాగా 30 లక్షల మందికి కాదు. వినండి, దీనికి వ్యవస్థ, ఒకవేళ నిజంగా మనం డబ్బులు తీసుకొచ్చి పెట్టినా కొత్త వ్యవస్థ తీసుకురావాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం. 66 వినండి, 66 లక్షలు. ఇప్పుడు ఈ వ్యవస్థ మనం ఆర్గనైజ్ చేయడానికే టైం పడుతుంది. డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలా? డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? డబ్బు తీసుకుని ఎక్కడ పెట్టాలా? ఇక వ్యవస్థ స్ట్రీమ్ లైన్ కాలేదు. కాదు, మీకు అర్థం అవట్లేదు, సబ్జెక్ట్ అర్థం కావట్లా. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందండి, వ్యవస్థ నేను ఆర్గనైజ్ చేయాలా లేదా? ఎలా నేను పంచాలి? ఎందుకు మీరు ఎలా అనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలంటే మాటలా? వాలంటీర్లు అయితే చక్కగా సిస్టమ్ ఉంది, ఇప్పుడు సిస్టమ్ లేదు. ఇప్పుడు అదే చేస్తారు, సిస్టమ్ చేయాలి కదా, సిస్టమ్ చేయాలి. ఇప్పుడు మంచం మీద ఉన్నారండి, వాళ్ళని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఎత్తుకుని తీసుకెళ్లాలా? మీలాటోళ్ళు నాలాటోళ్ళు? 85 సంవత్సరాలకు మీరు ప్రశ్న అడగాల్సింది ఎలక్షన్ కమిషన్ ని. ఒక అద్భుతమైన ప్రశ్న నేను లేవనెత్తా. 85 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఫామ్ 12D ప్రకారంగా ఇంటికి తీసుకెళ్లి ఓటేయిస్తున్నారు. మరి ఇలాంటి 85 సంవత్సరాలు లెగలేని వాళ్ళు పెన్షన్ ఎలా తీసుకుంటారో దానికి మీరు ప్రశ్నించాలా? ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు పెన్షన్ 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళు? ఇంకా దానికి ఏమి ఇంకా మార్గదర్శకాలు ఏం రాలా, వికలాంగులకి ఇంటికి తీసుకెళ్లాలని మార్గదర్శకాలు ఏం రాలా.
అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కడుపు నిండా కుళ్ళు కుతంత్రం ఉంది. ఆ కుళ్ళు కుతంత్రంతో ఆయన చేసే కార్యక్రమం ఇవాళ ఆ వాలంటీర్ పిల్లలు ఏం చేశారండి పాపం? ఏం చేశారు పాపం? 4 లక్షల మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తారో ఏమో అని ఒక కంగారులో ఆయన చేసిన కార్యక్రమం. ఎందుకంటే మొన్నే చూసాం ఈయన ఆదిరెడ్డి అప్పారావు, నేను మీడియాలో కూడా నేను మాట్లాడాను, ఆయన ఏ రకంగా వాయిస్ రికార్డు దొరికింది కదా, అంతు చూసేస్తాను, సంగతి తేల్చేస్తాను, నేను ఇలాంటి కసివాడిని కాదు అని మాట్లాడిన మాటలు ఒక వాలంటీర్ పిల్లల పైన ఒక పట్టు పట్టేస్తాను అంటే ఇంకా అభవసంబోధం తెలియని వాళ్ళ మీద ఈయన ప్రతాపం. అసలు ఫేక్ అని మీరెందుకు మాట్లాడుతున్నారు? ఎందుకండి కాదు, అసలు ఎలా మాట్లాడతారండి? మనం ఎక్కడ ఉన్నాం? సమాజంలో డెమోక్రటిక్ కంట్రీలో ఎందుకు లేదు? సీల్ లేకపోవడం ఏంటి? తహసీల్దార్ సంతకంతో అక్కడ ఏదేది వాడేమన్నా ఫేక్ తీసుకొచ్చాడేమో, ఆ ప్రబుద్ధుడు ఇందాడు వచ్చిన ప్రబుద్ధుడు అతను ఏమన్నా ఫేక్ ఏమన్నా తీసుకొచ్చాడేమో. నేను చెప్తా ఉన్నా ఏమంటే, నేను ఒకటి చెప్తానండి, ఇవాళ 31 లక్షల మందికి పట్టాలు ఇస్తున్నామండి, మాకు అవసరం లేదు. ఇవాళ డబ్బు రైతుల ఖాతాల్లోకి వేసి తీసుకుని వచ్చి ఇచ్చినాయి, ఏవో తీసుకొచ్చి ఏదో గాలిలో చూపించినాయి కాదు, చంద్రబాబు నాయుడు లాగాను ఈనాడు పేపర్లో భారీ అంతస్తులు చూపించినట్టు కాదు. ఇవాళ పట్టాలు ఇచ్చామంటే ఆథరైజ్ పట్టాలు, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి. అది ఆనం కళాకి ఎందుకు ఎందుకు ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అంటే ఆ రైతు అకౌంట్ లో డబ్బులు వేయలేదా? ఏ రైతు అంట? ఎన్ని ఎకరాలంట రైతుది? అంటే అతను డబ్బులు అతని అకౌంట్ లో పడలేదా? ఏమండి అసలు ఎందుకు జరుగుతుందండి? కాదు నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు గవర్నమెంట్ తో అతను అగ్రిమెంట్ అయ్యి ఉంటాడు ఖచ్చితంగా, మీకు అర్థమవుతుంది కదా. గవర్నమెంట్ తో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కొంతమంది, అంటే నా దృష్టికి వచ్చినాయి చెప్తున్నా, గవర్నమెంట్ తో నేను ల్యాండ్ ఇవ్వడానికి, ల్యాండ్ ఎక్విజిషన్ లో ఇవ్వడానికి అని సంతకం పెట్టుకుని గవర్నమెంట్ కి ఆల్రెడీ వాళ్ళు భూములన్నీ ఇచ్చారు. చాలా మందికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. కొంతమంది కొంత లేట్ అవడంతో తెలుగుదేశం సింపథైజర్స్ కొంతమంది ఇలాంటి డ్రామా ఆడేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మాకు లేట్ అయింది కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న రేట్ మాకు కుదరదు, మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని కొంతమంది ఎదురు తిరిగితే తిరగచ్చు. ఇప్పుడు చిన్న లోపాలు దేంట్లో అయినా ఉండొచ్చు, చిన్న లోపాలు. నేను వాళ్ళు చెప్తున్నా, ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నాయండి. ఈ మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సమిధల్లా భస్మం అయిపోతారు. ఎవడైతే ఈ ప్రబుద్ధుడు ఇందాక తీసుకుని వచ్చేదో అలాంటి వాళ్ళు మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. ఎవరు? అదే ఇప్పుడు ఎవడు చెప్పాడు? రైతు చెప్పాడా? ఈ ప్రభుత్వానికి బాగా అలవాట్లేమో కమిషన్లు. అసలు ఈ కమిషన్ గాడే ఇతను అయ్యి ఉంటాడు, పెద్ద కమిషన్ గాడు, పెద్ద కమిషన్ అతనే అయ్యి ఉంటాడు. అందు గురించి 25% కమిషన్, ఈ కమిషన్, ఆ కమిషన్. నేను మళ్ళీ చెప్తాను, ఆల్రెడీ నోటీస్ కూడా వెళ్ళి ఉంటుంది, నేను ఒకటే చెప్తున్నా అన్న, నేను ఒకటే చెప్తున్నా, సర్లే ఇప్పుడు నేను ఒకటే చెప్తానన్నా, నేను ఒకటే చెప్పాను, 1% కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశాను. మరి ఇంత పెద్ద ఛాలెంజ్ చేసిన తర్వాత నేను ఎంత సచ్చీలుండి కాకపోతే కాదు, నేను ఎంత సచ్చీలుండి కాకపోతే ఈ ఛాలెంజ్ చేస్తాను. నిరూపించు, అలా కాదు, నిరూపించు స్వామి. ఏది ఏ నిరూపించాడు?
ఆర్గ్యుమెంట్ చేశారు. మన రాష్ట్రం గురించి ఎక్కువ మాట్లాడింది నేనే, కావాలంటే రికార్డ్ చూసుకోండి, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను మీరు అన్నారు. అది కాదు, నేను ఒకటి చెప్తాను, వినండి 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 నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో మీరు తీసుకోండి, అంటే నేను పెద్ద గొప్పవాడిని అని నేను చెప్పట్లా, మీ కళ్ళెదురుగుండానే నేను 3-4 అంశాలు చెప్తాను. కొవ్వూరు నుంచి గుండుగోలను 2800 కోట్లు, గ్రీన్ఫీల్డ్ ఖమ్మం దగ్గర నుంచి భోగాపురం 3600 కోట్లు, దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి 5000 కోట్లు 6 లైన్ హైవే. ఇది కాకుండా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ చూపిస్తాను. ఇన్ని ప్రపోజల్స్లో ఎన్ని వేల కోట్లు అయిందండి? ఇక్కడే 10,000 కోట్లు దాటేసింది కదా. సింపుల్గా నేను చెప్తాను. ఇంక ఇది కాకుండా మిగతా లెక్కలన్నీ మీరు చూసుకోండి, ఎలా చూసుకున్నా 17-18 వేల కోట్లు వస్తుంది. నేను 5 సంవత్సరాలు ఎంపీ కింద ఉన్న టైంలో చేసినవి మీరు ఎవరినైనా చూపించుకోండి, రామ్మోహన్ నాయుడునైనా చూపించుకోండి, అన్ని వేల కోట్లు తెచ్చడం ఛాలెంజ్. మళ్ళీ చెప్తున్నా, అంటే నేను మాట్లాడిన మాటల్లో ఎక్కువ సార్లు మాట్లాడింది, లేకపోతే నేను ఎక్కువ నిధులు తీసుకొచ్చింది, ఇవన్నీ మీరు యాజ్ ఎ హోల్గా చూడాలి. ఏదో ఒక్కొక్క దాంట్లో ఒక పరుగు పందెంలో ఎక్కువ వేయడు, ఒక పరుగు పందెంలో తక్కువ వేయడం అని కాదు. ఓవరాల్గా మన నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు ఎవరు తెచ్చాడు? సీఎం గారే చెప్తున్నారు నువ్వు తీసుకొచ్చింది మాక్సిమం ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చావు. మిథున్ గారు చెప్తా ఉంటారు, నేను ఐఎమ్ బీయింగ్ ఏ ఫ్లోర్ లీడర్, నాకన్నా ఎక్కువ డబ్బులు ఎవడవని పట్టేసి ఏ రకంగా తెచ్చో మొత్తం మీద కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ డబ్బులు తీసుకొచ్చావని చెప్పి ఆయనే పొగుడుతూ ఉంటాడు. అలా తీసుకొచ్చాం. నేను ఇవాళ చెప్తున్నా, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొచ్చాం. విజయవాడ ఎయిర్పోర్ట్ చూసుకోండి 300 కోట్లే, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనది డొమెస్టిక్, ఈవెన్ పెద్ద ఫ్లైట్లు కూడా లేవు, అది క్యాపిటల్ సిటీ. ఇంకా ఇది కాదు, రైల్వే స్టేషన్ గుణదల రైల్వే స్టేషన్కి 180 కోట్లు ఎంత వచ్చింది. గవర్నర్ గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో కూర్చున్నారు, గవర్నర్ వెళ్ళారు. రాజమండ్రికి 270 కోట్లు నేను తెచ్చాను, మరి స్టేట్లో హైయెస్ట్ నేనే కదా. అలా మీరు ఏదైనా చూసుకోండి, అన్నీ తీసుకుని వచ్చాం. వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, 16 సంవత్సరాలు వీళ్ళు పదవుల్లో ఉండి గాడిదలు కాసారా అని అడుగుతున్నా. ఒకటైనా ఉందా? మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతున్నారు. ఇదేమన్నా రాచరికమా? ఏమన్నా రాజుల కాలంలో ఉన్నారా? లేకపోతే ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా? ఎందుకు వేయాలండి ఓట్లు? ఏం చేశారండి ఓట్లు వేయాలండి? 2014లో ఎంపీ కింద మురళీమోహన్ గెలిపించారు, ఆయన పెద్ద ఆయన. ఏం చేశాడండి ఊరికి? ఒకటైనా పని చేశాడా? చెప్పుకోవడానికి ఒకటైనా ఉందా? 2019లో ఆదిరెడ్డి భవానీ గారిని ఎమ్మెల్యే కింద చేశారు, ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుందామా? ఏం చేసిందంటే ఒక పని అయినా చేశారా? మీరు అడగచ్చు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఏం చేస్తారని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే కింద పాత్ర పోషించారా అని అడుగుతా ఉన్నా. అధికార పక్షం ఏదైనా తప్పిదాలు చేస్తే కన్స్ట్రక్టివ్గా ఏమన్నా క్రిటిసైజ్ చేశారా? లేకపోతే ఇంకో ఈ తప్పులు జరిగినాయి అని 5 సంవత్సరాలు ఒకటైనా వెలికెత్తి చూపించారా? రాజమండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు ఓట్లు వేయాలండి వాళ్ళకి? మీరు మీడియా ప్రతినిధులుగా మీరైనా, మీరు ఫస్ట్ మీడియా ప్రతినిధుల కన్నా ముందర రాజమండ్రి వాసులు ఈ 10 సంవత్సరాలు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే రాజమండ్రికి తీరని అన్యాయం చేశారు. ఇవాళ నేను కోట్ చేస్తా ఉన్నా, తీరని అన్యాయము మోసం చేశారు రాజమండ్రి ప్రజలకి. నేననే వ్యక్తిని ఎంపీ కింద లేకపోయి ఉంటే రాజమండ్రి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో ఎంపీ కింద పోటీ చేసిన రూపా గారు, ఆవిడ ఎంపీ అయ్యి ఉంటే సేమ్ మురళీమోహన్ గారు తరహాలోనే ఉండేదా? రాజమండ్రికి ఎయిర్పోర్ట్ వచ్చేదా? రైల్వే స్టేషన్ వచ్చేదా? మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? కంబాల్జర్ వచ్చేదా? ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, ఇవన్నీ వచ్చేవి కాదు కదా. మరి అన్ని అన్యాయం అయిపోయారు కదా. అంటే వీళ్ళు నేనేమంటానంటే ఒకటే మాట చెప్తున్నా, దే ఆర్ కాల్డ్ టు బి పొలిటికల్ థీఫ్స్ అంటారు, పొలిటికల్ దొంగలు. మన ఇంట్లో దొంగలు పడి మన ఇంట్లో బంగారం డబ్బు తీసుకెళ్ళిపోతే మనకి ఎంత కడుపు మంట వస్తుంది, బాధ వస్తుందా? వీళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యి ప్రజల భవిష్యత్తుని వెనక తీసుకెళ్ళిపోయారు, ఒక జనరేషన్ వెనకపోయింది. వీళ్ళు నేను పొలిటికల్ దొంగలని చెప్తా ఉన్నా. దానికి ఏదన్నా ఉంటే ఛాలెంజ్కి, ఈ మాటకి ఏదన్నా మీరు డిబేట్కి వస్తానంటే ఛాలెంజ్. ఈ ఎంపీ గారు ఈ ఎమ్మెల్యే గారు మీరిద్దరిలో ఎవరైనా రాజమండ్రికి నేను ఫలానా ఇది చేశాను, రాజమండ్రికి నేను ఈ రకమైన
అభివృద్ధి చేశాను లేకపోతే ఈ రకమైన మంచి పని చేశానని చెప్పడానికి ఒకటే ఉంటే ఎంపీ గారికి, మాజీ ఎంపీ గారికి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఇద్దరికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. మీరు వచ్చి నాతో డిబేట్లో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే నిజ నిజాలు ఏంటనేది ప్రజలకు తెలుస్తాయి. అసలు నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు వాళ్ళని అడగవలసింది. బోగస్ పట్టాలని ఒక పక్కన చెప్తున్నారు, ఇంకో పక్కన కమిషన్ అని ఇంకో మాట చెప్తా ఉన్నారు. ఈ కమిషన్ ఏజెంట్ ఎవడైతే ఇందాక మాట్లాడినాడో కమిషన్ ఏజెంట్ కాబట్టి అన్ని కమిషన్ల గురించి బాగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వడ్డీ వ్యాపారాలు చేసేవాడు, చిట్ల వ్యాపారాలు చేసేవాడు ఈ కమిషన్లు తప్పితే ఇంకేం మాట్లాడతాడండి? వాళ్ళకి బాగా అలవాటు, ఇంకా అవి తప్పితే ఇంకోటి మాట్లాడేదానికి లేదు. పోనీ ఏదన్నా ఉంటే ఆధారాలతో బయట పెట్టవయ్యా బాబు అని అంటే అవి మాట్లాడు. నేను ఇందాక చెప్పాను, మొన్న ఆధారాలు చూపించాను, రామ్మోహన్ నాయుడు ఎక్కువ మాట్లాడాడు, నాకన్నా ఎక్కువ మాట్లాడాడు అని చెప్పాడు. ఎన్ని మాట్లాడేవని కాదు, ఊరికి ఎంత తెచ్చావనేది ఇంపార్టెంట్. సరే పురంధరేశ్వరి వచ్చి విమానాశ్రయం స్టాంప్ మాదే, వాళ్ళు వేసుకుంటున్నారు స్టాంప్. ఆవిడ వచ్చిన తర్వాత మాట్లాడదాం. కాదు, ఆవిడ వచ్చాక మాట్లాడదాం. వైజాగ్ నుంచి పోటీ చేశారు. మొన్న ప్రెస్ మీట్ లో, విజయవాడ ప్రెస్ మీట్ లో ఏం చెప్పింది? KGH లో 1000 పడకలు గ్యాస్ట్రెంటాలజీ డిపార్ట్మెంట్ లో ఉందన్నారు. మీరు అందరూ గూగుల్లో సెర్చ్ చేయండి, మొత్తం KGH హాస్పిటల్ కేవలం 1247 బెడ్స్ ఉన్నాయి. గ్యాస్ట్రెంటాలజీ డిపార్ట్మెంట్ లో అన్ని బెడ్స్ లేవు, 100-150 ఉన్నాయి. ముందు ఆవిడకే ఫ్యాక్ట్ సరిగ్గా తెలియదు, ఎందుకంటే ఆవిడ ఒక ఎలక్షన్ ఈ టైంకి ఒక్కొక్క నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుంటారు. నేను పోరాడాను కాబట్టి అది వచ్చింది. కాదు ఉంది, అలా కాదు. వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి మనం రూపాయి ట్యాక్స్ కడితే 80 పైసలే మనకి ఇచ్చేది కాదు. కాదు అది ఏందన్నా మీరు అడగాలని అడుగుతున్నారు కానీ ఒక్కసారి కాదు నేను ఒకటి చెప్తాను. అరే వినండి అబ్బా, 2014లో కదా వాళ్ళ NDA ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేదట? గాడిదలు కాసారా? ఒకటే అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఉంది కదా, ఏం చేశారని అడుగుతున్నా. మారంపూడి ఫ్లైఓవర్ 30 సంవత్సరాల నుంచి ప్రజలు చనిపోతున్నారా లేదా? 100 యాక్సిడెంట్లు జరిగినాయా లేవా? పోలీస్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ చనిపోయారా లేదా? వైజాగ్ నుంచి వస్తే స్లోపు, విజయవాడ నుంచి వస్తే స్లోపు, నావారు నుంచి వస్తే స్లోపు, RTC కాంప్లెక్స్ నుంచి వస్తే స్లోపు, ఇలా గొయ్యి కింద ఉంటుంది పడవలాగా. మరి అంతమంది చనిపోతుంటే మరి 5 సంవత్సరాలు సరిపోలేదా? ఎందుకు చేయలేదంట? నేను ఇవాళ చెప్తా ఉన్నా, మారంపూడి ఫ్లైఓవర్ శాంక్షన్డ్ అండ్ క్యాన్సిల్డ్. ఎందుకంటే కవ్వూరు నుంచి గుండుగోళ్ళకి రోడ్డు వచ్చింది, వైజాగ్ నుంచి వచ్చే నేషనల్ హైవే అంతా కూడా ట్రాఫిక్ అటు పక్కకి వెళ్ళిపోతుంది. లాలా చెరువు నుంచి మారంపూడికి వయా రావులపాలెం ట్రాఫిక్ ఉండదు. అదేమన్నా ఉంటే లోకల్ ట్రాఫిక్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మనకు సంబంధం లేదని రిపోర్ట్ రాసేసుకుని CGM పేరు కూడా చెప్తాను. అంటే అసంబంధం అయినప్పటికీ కూడా అజ్మీర్ ఖాన్ అని ఒక CGM ఉన్నాడు, అతను రాసుకున్నాడు. పేరు ఎత్తకూడదో లేదో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను ఎంత లోతుకి నేను వెళ్ళి దాని గురించి కొట్లాడానో నాకు తెలుసు, ఎంత కొట్లాడానో నాకు తెలుసు. ఇవాళ మారంపూడి ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఇచ్చింది కూడా 200 అడుగులు, ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇన్ సౌత్ ఇండియా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 200 అడుగులు. బెంచ్ సర్కిల్ దగ్గర ఉంది 100 అడుగులే. 200 అడుగులు. విజయవాడ బెంచ్ సర్కిల్లో 100 అడుగులే ఉంది. 200 అడుగులు ఓపెనింగ్ ఇచ్చాం. ఇదివరకు గతంలో 80 అడుగులే గత ప్లాన్ శాంక్షన్, ఇవన్నీ కూడా మార్పిచ్చాం. ఇంకా దీని గురించి ఇంకా పెద్ద స్టోరీ ఉంది, ఇంకా మీకు మాట్లాడాలంటే ఇంకా బోల్డ్ అంత టైం పడుతుంది. వెళ్ళిపోయిందా ఉందా అని అంటారా? మనం అలా కాదన్నా, ఇప్పుడు మొన్న అన్న నేను ఒక్కటే చెప్తాను, ప్రజలు మాత్రం చాలా భయకంపితులు అవుతున్నారు.
దీని మా తరపున నన్ను మాట్లాడు. సందర్భం ఉంటే తప్ప ఏదైనా సంఘటన జరిగింది తప్ప గంజాయి బ్లేడ్ బ్యాచ్ విషయంలో మీరు కావచ్చు ప్రతిపక్షం కావచ్చు జనాన్ని భయకంపితులు చేసే విధంగా మీడియా సమావేశంలో మాట్లాడటం కరెక్ట్. మీరు ఏదన్నా ఇటువంటి పోలీసుల్ని గట్టిగా చర్యలు తీసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేయమనండి, వాళ్ళు చేయమనండి. మాట్లాడితే సరే నేను మాట్లాడతాను. ఓకే అది ఒక మరి నేను కాదు, నేను సబ్జెక్టే ఎత్తలేదు, మీరే ఎత్తి మళ్ళీ. నేను అనుకున్నా ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను. సరే ఓకే నేను ఒకటి చెప్తున్నాను అన్న, ఒక్కసారి అన్న మీ ముఖం కనబడట్లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, నేను లేని రాజమండ్రి, ఓపెన్ గా చెప్తున్నా, నేను లేని రాజమండ్రి తాలిబాన్ చేసేద్దరు ఈ బ్యాచ్. నేను చెప్తున్నా అన్న, 350 మంది సెంట్రల్ జైలుకి వెళ్ళారు, మీకు తెలుసా తెలీదో? నేను లేకపోతే అలా కాదు, మీరు 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 స్థానికులు. ఎవడు బ్లేడ్ బ్యాచ్ పెంచుతాడు, ఎవడు జెంటిల్ మ్యాన్ అనేది మీకే తెలుసు. ఎవడు బ్లేడ్ బ్యాచ్, ఎవడు జెంటిల్ మ్యాన్ అనేది మీకే తెలుసు. మా కుటుంబ నేపథ్యం ఏంటనేది మీకు తెలుసు, నేను ఎలా పెరిగానో తెలుసు, ఏ రకంగా ఏ జనాలతో తిరుగుతానో నేను తెలుసు. అసలు నేను లేకపోతే తాలిబాన్ చేసేది వీళ్ళు. గత ఎస్పీ గారితో కానీ ఈఎస్పీ గారితో కానీ మేము ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా కానివ్వండి, నా పక్షాన ఉన్న వాళ్ళైనా కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్ అంటే సెంట్రల్ జైలు, గంజాయి బ్యాచ్ అంటే సెంట్రల్ జైలు, వీళ్ళందరినీ పంపించే కార్యక్రమం నేనే చేస్తాను. మొన్నే దొరికారు కదా హైదరాబాద్లో, రాష్ట్రం సరిపోలే, హైదరాబాద్ పోయి అక్కడ మళ్ళీ ట్రాప్ చేయడం, పోలీసులకి ట్రాప్ చేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలండి వీళ్ళకి? వీళ్ళు ఒపోజిషన్లో ఉంటూ ఎంత ధైర్యం ఉండాలంటే పక్క రాష్ట్రంకి పోయి అలాంటి వాళ్ళని కూడా పెట్టుకుని తిప్పుకుంటూ ఉన్నారు.